పూజల వల్ల ఒక దివ్యాంగ బాలుడు మృతి చెందిన ఘటన వెలుగులోకి వచ్చింది. అంగవైకల్యంతో బాధపడుతున్న 5 ఏళ్ల బాలుడిని పూజల పేరుతో హింసించడంతో మృతి చెందినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. గోపాల్ నగర్లోని ఓ ఇంట్లోకి 2 వ్యక్తులు అద్దెకు దిగినట్లు చెప్పారు. ఒక మహిళతో కలిపి బాలుడి తండ్రి తెల్లవారుజామున 3 గంటల నుంచి పెద్ద పెద్ద సౌండ్స్తో పాటలు పెట్టి బాలుడి అరుపులు వినిపించకుండా హింసించినట్లు తెలిపారు. ఈ తంత్రాల ప్రక్రియలోనే బాలుడు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. బాలుడి మృతి చెందిన తర్వాత మృతదేహం కనిపించకపోవడంతో ఘటనపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శవాన్ని ఏం చేశారనేది ఇప్పుడు మిస్టరీగా మారింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇలా ఉంటాం మేమైతే. ఇక్కడ చేతబడి అవన్నీ జరుగుతున్నాయి. ఒక లేడీ అయితే దిగడం జరిగింది ఇక్కడ. అంటే ఆ లేడీ ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు అనేది మాకైతే తెలీదు. ఒక బాబుని బాగు చేస్తామని చెప్పి ఎవరో బయటోళ్ళు చెప్తే ఇలా లేడీ ఒంట్లోకి అమ్మవారు వస్తుంది, మీ బిడ్డను నయం చేస్తారని చెప్తే ఆమెను తీసుకొచ్చి మా ఇంటి సైడ్ అద్దెకు జరగడం జరిగింది. వాళ్ళు అయితే వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న అందరూ బయటే ఉంటారు. లోపల ఏం జరుగుతుంది అనేది తెలీదు మాకు కూడా. అబ్బాయిని తీసుకోవడం, వికలాంగుల అబ్బాయిని అయితే తీసుకొచ్చారు. అబ్బాయిని తప్పిట్లో చాలా హంగామాగా అయితే లోపలికి తీసుకెళ్లారు. బయటికి అయితే అబ్బాయి శవంగానే వచ్చాడు. లోపల ఏం జరిగింది ఏందనేది ఎవరికి తెలియదు మాకు. అయితే పొద్దున్నే అబ్బాయి అరుపులు వినపడకుండా అబ్బాయి చిత్రహింసలు చేస్తుంది. అబ్బాయి గొంతు బయటికి రాకుండా ఇలా పాటలు పెట్టడము, అమ్మవారి పాటలు పెట్టేస్తారు. ఉదయాన్నే 3 కాడి నుంచి సాయంత్రం 12, 2 దాకా ఆ పాటలు వస్తూనే ఉంటాయి. మధ్యలో ఏం జరుగుతుంది ఏందనేది ఎవరు వెళ్ళి తొంగి చూడరు. అమ్మవారి పాటలు పెడుతుంటే ఇంకా వీధిలో కూడా మంచిదే కదా అని చెప్పి మేము గమ్మునున్నాము. అయితే లోపల అయితే చేతబడులు కానీ ఇలాంటివి జరుగుతున్నాయి. వాళ్ళ పాప ఒంట్లో మెల్లో పుర్రలు వేసుకొని తిరగడము. కరెంట్ బిల్ అబ్బాయి కరెంట్ బిల్ ఇవ్వడానికి కూడా భయపడ్డారు. ఆ అమ్మాయిని చూసి దెబ్బకి బయటకు వచ్చి అక్క ఏం జరుగుతుంది ఆడ అంటే, ఏమైందమ్మా అంటే ఇలా పుర్రలు వేసుకొని ఎగురుతుంది అమ్మాయి అంటే, మేము అక్కడ దాకా వెళ్ళి అయితే చూసాము. చూస్తే లోపల ఎగురుతున్నారు. అంటే వాళ్ళ ఒంట్లోకి అమ్మవారు వచ్చిందేమో అని చెప్పి మేము అనుకున్నాం. ఈ రోజుల్లో అమ్మవార్లు రావడం ఇవన్నీ నమ్మకూడదు. ఇలా పిల్లల్ని బాగు చేస్తానని చెప్పి ఎవరెవరో చెప్తే తీసుకొచ్చి పిల్లల్ని ఇలా వాళ్ళ చేతిలో పెట్టి ఆ అబ్బాయి శవంగా అయితే వచ్చాడు బయటికి. వాళ్ళ నాన్న అబ్బాయిని ఏసీకి ఈ ఘటనకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రంగారావు ఫోన్ లైన్లో అందిస్తారు. రంగారావు. ప్రియాంక, ఒంగోలులో క్షుద్ర పూజల కలకలం చెలరేగింది. అసలు గుర్తు తెలియని వ్యక్తులు ఒక వికలాంగుడైన బాలుని తీసుకొని వచ్చి నెల రోజుల నుంచి ఒంగోలులో ఒక ఇంటిని అద్దెకు తీసుకుంటాం అనేది తెలిసింది ప్రియాంక. అయితే అతన్ని హాస్పిటల్లో చూపిస్తామనే నెపంతో ఇంటి అద్దెకు తీసుకొని క్షుద్ర పూజలు నిర్వహించారనే అనుమానాలు రేకెత్తుతా ఉన్నాయి. ఎందుకంటే అక్కడ ఇంట్లో వచ్చిన పరిస్థితిని బట్టి కానీ, పక్కన స్థానిక మహిళలు కానీ, నివాసం ఉంటున్న వాళ్ళు చెప్పిన దాని ప్రకారం కానీ ఇక్కడ క్షుద్ర పూజలు చేశారని, ఆ బాలుని హింసిస్తా ఆ హింసకి వచ్చి అరుపులను బయటకు వినపడకుండా పెద్ద స్థాయిలో దేవుడు పాటలు పెట్టి ఇవన్నీ మేనేజ్ చేశారని తెలుస్తూ ఉంది ప్రియాంక. అయితే ఈ బాలుని నయం చేస్తామని చెప్పి తీసుకొచ్చిన మహిళ ఎవరికి ఆ బాలుని మరణానికి కారణమైంది. ఈ మరణానికి కారణమైన తర్వాత ఆ మహిళని సదరు వ్యక్తి కొట్టడం కూడా మనకి సీసీ కెమెరాల్లో స్పష్టంగా కనిపిస్తుంది ప్రియాంక. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే ఆ బాలుడు చనిపోయిన తర్వాత బాలుని ఏం చేశారనేది కూడా ఇప్పటికి ఈ రోజు వరకు అయితే తెలియదు. ఇది పూర్తిగా పోలీసుల దర్యాప్తు తర్వాత కానీ తెలియాల్సి ఉంది ప్రియాంక. ఇటువంటి క్షుద్ర పూజల నెపంతో ఒక బాలుడు అనుమానాస్పద మృతిగా మనం చెప్పవచ్చు ప్రియాంక. రైట్ రంగారావు, థ్యాంక్ యూ.
సుభాష్ 2 నిమిషాలు ఇటు. ఒక్క నిమిషం ఆపండి.